వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పచెపుతున్న నరేంద్ర మోదీకి తగిన బుద్ధి చెప్పాలంటూ వ్యవసాయ కార్మిక సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. నందికొట్కూరు తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నరేంద్ర మోదీ 2014లో ఎన్నికల సందర్భంగా బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదని కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని జిల్లా అధ్యక్షులు ఎం నాగేశ్వరరావు మండిపడ్డారు. రైతాంగ సమస్యల కోసం, వ్యవసాయ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈరోజు నిరసన కార్యక్రమాలు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు నందికొట్కూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమం చేసి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. ప్రధానంగా భారతదేశం వ్యవసాయ దేశం. ఈ వ్యవసాయాన్ని ఈరోజు కార్పొరేట్ వ్యవసాయంగా మార్చేందుకు నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే 3 చట్టాలు, నల్ల చట్టాలను తీసుకొని వచ్చి ఈరోజు వ్యవసాయ భూమిని, రైతుల చేతుల్లో ఉన్నటువంటి భూమిని ఆదాని అంబానీకి అప్పచెప్పడానికి కుట్రలో భాగంగానే ఈరోజు చట్ట సవరణ చేయడం జరిగింది. అందుకని ఆ నూతన నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఢిల్లీ సరిహద్దుల్లో వందలాది రోజుల పాటు ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా అనేక రైతు సంఘాలు సమైనటువంటిది. దాదాపుగా 500-600 రైతు సంఘాలు దేశవ్యాప్తంగా వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి, రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు అందించాలా, కౌలు రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వాలా. దేశవ్యాప్తంగా రైతాంగ సమస్యల కోసం, వ్యవసాయ కార్మికులు